ఇప్పుడు నాగేశ్వరి కన్న బిడ్డ ఎక్కడుందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను. లాభం లేదు. ఎంత ప్రయత్నించినా నాగేశ్వరి కన్నబిడ్డ ఎక్కడుందో నా దృష్టికి తెలియటం లేదు. నేనప్పుడే చెప్పానుగా, వీళ్ళు నా బిడ్డ గురించి పట్టించుకోరు. అంతే అంతే నా కర్మ. నాగేశ్వరి, నువ్వు నన్ను నిందిస్తున్నందుకు నాకు బాధగా లేదు. నేను నీ బాధను అర్థం చేసుకోగలను. అర్థం చేసుకుని ఏం చేశారు మీరు? నీ కన్నబిడ్డ ఎక్కడుందో తెలుసుకోవాలంటే మనం ఒక చోటికి వెళ్ళాలి. పదండి. ఇది మాయాదర్శిని. దీన్ని అత్యవసర పరిస్థితుల్లో తప్ప మరెప్పుడూ ఉపయోగించకూడదు. అందుకే దీన్ని ఇక్కడ నిక్షిప్తం చేశాను. నాగేశ్వరి బిడ్డను తీసుకుని వైదేహి ఎక్కడ దాక్కుందో నా దృష్టికి తెలియలేదు కనుక ఇప్పుడు ఈ మాయాదర్శిని ఉపయోగించి తెలుసుకోవాలి.
వైదేహి దాని గురువు నాగేశ్వరి బిడ్డతో సహా ఓ మాంత్రిక మందిరంలో దాక్కున్నారు. చూశారుగా? ఆ మాంత్రిక మందిరానికి ఎలా వెళ్ళాలో చెప్పండి. నేను వెళ్ళి నా బిడ్డను తీసుకొస్తాను. వైదేహి ఉన్న మాంత్రిక మందిరానికి వెళ్ళడం అంత సులభం కాదు నాగేశ్వరి. మాంత్రిక మందిరంలోకి వెళ్ళాలనుకోవటం మృత్యుగుహలోకి వెళ్ళాలనుకోవటమే. ఆ మాంత్రిక మందిరానికి ఎలా వెళ్ళాలో చెప్పండి స్వామి. నా ప్రాణాలు పోయినా పర్వాలేదు. నాగేశ్వరి బిడ్డను తీసుకొచ్చి నాగేశ్వరికి అప్పగిస్తాను. ఎందుకంటే నా చేజేతులారా నాగేశ్వరి బిడ్డను ఆ వైదేహికి అప్పగించాను. ఇప్పుడు నాగేశ్వరి బిడ్డను తీసుకొచ్చి తనకు అప్పగించడం నా బాధ్యత. విశ్వం, ఆ వైదేహి దాక్కున్న మాంత్రిక మందిరాన్ని సన్యాసి గారే తన దృష్టితో తెలుసుకోలేక ఇక్కడికి వచ్చి మాయాదర్శిని ద్వారా తెలుసుకున్నారంటే అది ఎంతటి రిస్క్ అయిన ప్లేసు ఓసారి ఆలోచించు. ఆవేశపడకు. నువ్వు రిస్క్ చేసి అక్కడికి వెళ్ళాలి అనుకుంటే బిడ్డను తీసుకురావడం కాదు కదా, నీ ప్రాణాలే పోతాయి. అక్కడికి వెళ్ళడానికి ఏదో ఒక మార్గం ఉండే ఉంటుంది. అక్కడికి ఎలా వెళ్ళాలో, బిడ్డను ఎలా తీసుకురావాలో సన్యాసి గారే చెప్తారు. చెప్పండి స్వామి, బిడ్డను ఎలా కాపాడి తీసుకురావడం? ఆ మాంత్రిక ప్రదేశానికి వెళ్ళాలంటే అందరి వల్ల వీలయ్యే పని కాదు. అది ఒక్కరి వల్లే అవుతుంది. ఆ ఒక్కరు ఎవరు స్వామి? మాలో ఎవరైనా ఉన్నారా? చెప్పండి, ప్రాణాలకు తెగించైనా మేము అక్కడికి వెళ్తాం. అక్కడికి ఎవరు వెళ్ళగలరు నాకు కూడా తెలీదు. అలా అంటే ఎలా స్వామి? ఆ మనిషి ఎవరో మీరే చెప్పకపోతే మేము ఎలా తెలుసుకోగలం? బిడ్డను ఎలా కాపాడుకుంటాం? మాంత్రిక మందిరానికి వెళ్ళే మనిషి ఎవరనేది తెలుసుకోవడానికి ఒక మార్గం ఉంది. అదేదో త్వరగా చెప్పండి స్వామి. ఆ మనిషి మా కుటుంబంలో వాళ్ళైతే పర్వాలేదు. మేము మా ప్రాణాల గురించి భయపడకుండా బిడ్డని కాపాడి తీసుకురావడానికి ప్రయత్నిస్తాం. అదే ఇతరులు ఎవరైనా అయితే ఇంతటి ప్రమాదకరమైన పని చేయడానికి ఒప్పుకుంటారా? మాంత్రిక మందిరానికి వెళ్ళగలిగేది మనలో ఎవరో ఒకరైతే పర్వాలేదు. కానీ నువ్వు చెప్పినట్టుగా ఇతరులైతే వాళ్ళను ఒప్పించి తీసుకురావటం కాస్త కష్టమే. చూద్దాం అక్కడికి వెళ్ళగలిగే మనిషి ఎవరో. ఈ ముసుగు సాయంతోనే ఆ మనిషి ఎవరనేది కనిపెట్టాలి. ఈ ముసుగు ఎవరి ముఖానికైతే అతుక్కుంటుందో వాళ్లే మాంత్రిక మందిరానికి వెళ్ళగలిగే మనిషి. ఇదిగోండి, ఇది తీసుకుని ఒక్కొక్కళ్ళే మీ ముఖం ముందుంచుకుని చూడండి ఎవరికి సరిపోతుందో.
ఏంటి స్వామి, ఈ ముసుగు మాకెవరికి అతకడం లేదు. అయితే ఆ ముసుగు ఎవరి ముఖానికి సరిపోతుందో కనిపెట్టి తెలుసుకోవాలి. అది ఎలా తెలుసుకోవడం స్వామి? ఆ ముసుగుని ఎంతమందికి తొడిగి తెలుసుకోగలుగుతాం? చాలా కష్టమైన పని కదా. మాంత్రిక మందిరంలోకి వెళ్ళడం మహాభారతంలో శకునితో జూదం ఆడటం అంత కష్టమైంది. ఈ ప్రయత్నము ఒక జూదం లాంటిది. ఆ మాంత్రిక మందిరానికి వెళ్ళగలిగేవాడు జూదంలో ఆరితేరిన వాడై కూడా ఉండొచ్చు. మనం చెప్పలేం. జూదగాడు అంటున్నారు, అతనెవరు, ఎక్కడుంటాడు? డబ్బులు పెట్టండి. ఇదిగో నా 100. ఇదిగో నాది 100. ఇదిగో నా 100. నీ డబ్బులు పెట్టు. డబ్బులు పెట్టమంటే అడ చూస్తావేంట్రా? డబ్బులు పెట్టు. ఏంట్రా గేమ్సా? ఎవరితో ఆడుతున్నావో తెలుసా? సత్తే పండు. నేను డబ్బులు పెట్టనక్కర్లేదురా, గెలుపు నాదే, ఈ డబ్బులు నావే. పండమ్మా, సత్తి పండు. ఎక్కువ మాట్లాడితే పండు కుళ్ళిపోద్ది. డబ్బులు పెట్టక్కడ. ఏంట్రా 100 రూపాయలకి నమ్మరా నన్ను? నువ్వు ఫ్రాడ్ గాడివి, నిన్నేమో నమ్ముతాడు. ముందు డబ్బులు ఆడబెట్టు. నన్ను నమ్మకపోతే మీ పాపాన్ని మీరే పోతారు. ఇదిగోండి, ఈ ఉంగరం పెట్టుకోండి. మెల్లో గిల్టు గొలుసు, చేతికి గిల్టు ఉంగరం పెట్టుకుని ఏమార్చడానికి నేనేమైనా చెవికి రింగెట్టుకున్నానా? ముందు డబ్బులు పడే, ఆ తర్వాత మొక్కే. రేయ్, మీకు దండం పెడతాను, మొక్కేయండిరా. డబ్బులు తర్వాత ఇస్తాను. చేతులు బాగా దురద పెడుతున్నాయి. డబ్బులు నాకే వస్తాయి. తొక్కేం కాదు, మొక్కేయాలంటే డబ్బులు వేయాలి. ఇప్పుడు నాకు ఆ డబ్బులు లేవురా. అయితే నువ్వు ఆటలో లేవురా. ఏరా, ఇంట్రడక్షన్ లోనే ఇలా గెంటేస్తారా? దారుణంరా. నేనెక్కడ గెలుస్తానోనని మీ కుళ్ళు. ముందు ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? వెళ్తాలేరా. ఇక్కడ పేకలు కాకపోతే పక్క వీధిలో పాపాయిమ్మతో పాచికలాడి డబ్బులు సంపాదిస్తా. అప్పుడొచ్చి చెప్తాన్రా మీ సంగతి. వస్తా. అతను ఏ ఊళ్ళో ఉంటాడనేది నాకు సరిగ్గా తెలియకపోయినా నేను ఇందాక చెప్పిన దిశగా ప్రయాణం మొదలు పెట్టండి. అతను మీకు ఎక్కడో ఒక చోట కనిపించకపోడు, కానీ వీలైనంత త్వరగా అతనెవరో కనిపెట్టండి. మీరు ఎంత త్వరగా అతన్ని తీసుకువస్తారో అంత త్వరగా నాగేశ్వరి బిడ్డను తీసుకురావచ్చు. ఈ ముసుగుకు సరిపోయే మనిషిని కనిపెట్టిన వెంటనే నా దగ్గరకు తీసుకురండి. మాంత్రిక మందిరానికి ఎలా వెళ్ళాలో, ఏం చేయాలో నేను చెప్తాను. బయలుదేరండి.